హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు సరదాగా సువర్ణ. సో మేమైతే రీసెంట్గా ఒక టెంపుల్కి అయితే విజిట్ చేసామండి. ఈ టెంపుల్ అయితే స్వయంగా శ్రీరాముల వారే తన స్వహస్తాలతో ప్రతిష్ఠించారంట. సో ఈ టెంపుల్ అయితే కోనసీమ జిల్లాలోని అయినవెల్లికి 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉందండి. అమలాపురం నుంచి అయితే అరౌండ్ 40 కిలోమీటర్ డిస్టెన్స్ వస్తుందండి. సో ఇదైతే గౌతమి నదికి దగ్గరగా ఉందండి. అండ్ నెక్స్ట్ మనం ఎక్కడ కూడా చూసుండము, 2 శివాలయాలు కూడా ఆపోజిట్గా ఒకదానికి ఒకటి ఎదురుగా ఉంటాయండి. ముక్తేశ్వర స్వామి టెంపుల్ అండ్ క్షణముక్తేశ్వర స్వామి టెంపుల్ అనమాట. కమింగ్ టు స్టోరీ, రాముల వారు సీతాదేవిని లంక నుంచి తీసుకొస్తున్నప్పుడు పుష్పక విమానం అయితే ఇక్కడ ఆగిపోయిందంటండి. సో నెక్స్ట్ వాళ్ళైతే దిగి నడుస్తూ ఉండగా వాళ్ళకైతే ఒక పుట్ట కనిపించిందంట. ఆ పుట్ట నుంచి ఒక వెలుగు రావడం అయితే అబ్జర్వ్ చేశారంటండి వాళ్ళు. సో అప్పుడైతే ఆ వెలికి తీగ దాంట్లో నుంచి అయితే రుద్రాక్షం షేప్లో ఉన్న ఒక శివలింగం అయితే బయటపడ్డదని చెప్తున్నారు. సో అదే రాముల వారు ప్రతిష్ఠించారని చెప్తున్నారు. అక్కడికి పుట్టకి దగ్గరలోనే శ్రమణి అనే తపస్సి కూడా తపస్సు చేయడం చూసారంటండి రాముల వారు. సో ఆవిడకి ఒక శాపం ఉందంటండి. సో ఆ శాపం నుంచి బయటపడడానికి ఆవిడైతే అక్కడ తపస్సు చేస్తున్నారంట. సో రాముల వారు కనబడగానే ఆమెకి విముక్తి పొందిందంట. సో రాముల వారు ఆ విగ్రహాన్ని అయితే ప్రతిష్ఠ చేసిన తర్వాత ఆవిడైతే ఆ విగ్రహంలో విలీనం అయిపోయారంట. సో ఇక్కడ శివలింగం అయితే రుద్రాక్ష షేప్లో ఉంటుందండి. ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటే ఏదైనా సరే క్షణంలోనే విముక్తి పొందుతుంది అని చెప్తున్నారు. మనం గుడి నుంచి బయటికి రాగానే పక్కనే లెఫ్ట్ సైడ్లో కాలభైరవుడి విగ్రహం కూడా ఉంటుందండి. ఇక్కడ క్షేత్రపాలకుడు అంట ఈయనైతే. ఈ స్తంభాలను అయితే చూడండి, ఇవైతే ఎంత ఓల్డ్ టెంపులో మనకి వీటిని చూస్తే అర్థమవుతుంది అనమాట. సో బయట అయితే నందీశ్వరుడు ఉన్నారండి, చాలా హైట్లో ఉన్నారు. యాక్చువల్గా నాకైతే అందలేదు, చాలా ట్రై చేశాను చూద్దామని. అండ్ కార్తీక మాసం ఏకాదశి టైంలో అయితే ఫుల్ చాలా రష్ ఉంటుందంటండి, అసలు ఖాళీనే ఉండదంట టెంపుల్. నెక్స్ట్ ఈ టెంపుల్ పక్కనే ఇంకొక టెంపుల్ కూడా ఉందండి. శ్రీదేవి భూదేవి సమేత కేశవస్వామి వారు అయితే కొలువే ఉన్నారండి. ఈ టెంపుల్లోనే పక్కన ఉంటారనమాట. సో ఇదైతే ఆపోజిట్లో ఉన్న టెంపుల్ అండి, ముక్తేశ్వర స్వామి టెంపుల్ అనమాట. సో ఈ శివాలయం కూడా చాలా రష్గానే ఉందండి. మేము వెళ్ళేసరికి అక్కడ అభిషేకాలు అయితే జరుగుతూ ఉన్నాయి, చాలామంది ఉన్నారు. ఏదైనా మనకి గుళ్ళో దొరికే ప్రశాంతత, ఆ గుడ్ వైబ్స్ మనకి ఇంకెక్కడా దొరకవండి. సో మీరు ఎప్పుడైనా డిస్టర్బెన్స్గా ఫీల్ అయినప్పుడు దగ్గరలో ఉన్న టెంపుల్కి అయితే వెళ్ళి ప్రశాంతంగా కూర్చుని ఓం చాంటింగ్ అయితే చేసుకోండి. నేనైతే నా సైడ్ నుంచి అదే సజెస్ట్ చేస్తాను. సరే అయితే కోనసీమ వచ్చినప్పుడు ఈ టెంపుల్ని అయితే విజిట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో, బాయ్.